వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాము. సో ఇక్కడ సోషల్ మీడియా భాష పైన ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరినీ అడిగి తెలుసుకుందాం. సో వారు ఏ విధంగా చెప్తారో, ఈ రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, సో వారు ఏమనుకున్నారో కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనతో పాటు డైరెక్టర్ రఫీ గారు ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే సోషల్ మీడియా ఇప్పుడు పొలిటికల్ అసోసియేట్ అయిపోయింది. అంటే కొంతమందిని రిక్రూట్ చేసేసి ఇప్పుడు మెయిన్ మీడియా ఎట్లయితే పొలిటీషియన్స్ కొనుక్కున్నారో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సామాన్యుల సమస్యలు కానీ ఆలోచనలు కానీ అన్నీ కూడా బహిర్గతం అవుతూ ఉన్నాయి. అట్లాంటి టైంలో ఏంటంటే దాని ఇంపాక్ట్ పొలిటికల్ పార్టీస్ మీద కూడా బాగుంటుంది. కాబట్టి వాళ్ళు కొన్ని ఛానల్స్ పెట్టి కొందరిని హైర్ చేసి మరీ అపోజిషన్ వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు కౌంటర్లు ఇవ్వడం అవి ఇవి జరుగుతుంది. ఆ ఇస్తూ ఏమైపోయింది, పాలసీల మీద ఇస్తే పర్వాలేదు కానీ బూతుల వరకు, పర్సనల్ వరకు, ఇంటి ఆడోళ్ళ వరకు బూతులు, ఇవన్నీ ఈ సంస్కృతి స్టార్ట్ అయింది. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే సోషల్ మీడియాని మనం నియంత్రించలేం కానీ ఆ మాట్లాడే భాష, ఆ విధానాన్ని మనం తప్పకుండా నియంత్రించాలి. దానికి ఏంటంటే బయట అయినా లోపలైనా, సోషల్ మీడియాలైనా ఎక్కడైనా కూడా భాష అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. బూతులు అనేది సంస్కారం కాదు. కాబట్టి బూతులతోని పెట్టినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆలోచనలు ఒక మంచి భాషలో చెప్పిన వాళ్ళకు మనం ఏ రకంగా కూడా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయలేము. చేసే ప్రయత్నం చేసినా కూడా ప్రతి ఒక్క చేతిలో ఫోన్లు ఉన్నాయి, ప్రతి యాప్ ఆన్ చేస్తాడు. ఎంతమందినని పట్టగలుగుతావు, ఎంతమందినని నియంత్రణ చేయగలుగుతావు. కాబట్టి ఒక పాజిటివ్ వేలో, ఒక మంచి పాలసీ పరంగా, ఒక మంచి ఆలోచనలు, అది పాజిటివ్ కానీ నెగటివ్ కానీ, విమర్శ కానీ సద్విమర్శ కానీ అది సమాజంలో ఉండేదే. అయితే బయట ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటామో అది సోషల్ మీడియా ఒక ప్రపంచం అయిపోయింది. దాంట్లో అందరు చెప్పుకుంటున్నారు, సామాన్యులు కూడా. బయట మాట్లాడినా, సోషల్ మీడియాలో మాట్లాడినా, మీడియాలో మాట్లాడినా, పేపర్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎక్కడైనా బూతే ఉంటుంది. అయితే ఆ బూత్ అనేది తప్పు. ఆ బూతులు మాట్లాడే బయట వాళ్ళకైనా సోషల్ మీడియా వాళ్ళకైనా సేమ్ శిక్షలు ఉండాలి. తర్వాత ఏంటంటే ఒక సమస్య జటిలంగా ఉంటుంది, అది ప్రభుత్వం వరకు చేరాలన్నా, ప్రజలతో పంచుకోవాలన్నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఎందుకంటే పేపర్లు, టీవీలు అన్నీ కూడా రాజకీయ నాయకులు కొనేసుకున్నారు. వాళ్ళకి ఎట్లా కావాలనో అట్లా పాలసీ డిజైన్ చేస్తారు. కాబట్టి ఇక ప్రజల పక్షాన ఏమున్నది, సోషల్ మీడియా ఒకటే మిగిలి ఉన్నది. దాంట్లో కూడా ఈ రాజకీయ నాయకులు వచ్చేసి దూరేసి దాన్ని కలుషితం చేయకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.